ప్రభువునందు ప్రియులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభువునందు ప్రియులరా, ఈరోజు మరి ఒక అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి. నేను గడిచిన 3 అంశాలు పునరుద్ధానానికి సంబంధించినటువంటి విషయాలే మీకు తెలియజేశాను. నేను తెలియజేసినటువంటి ప్రతి అంశము కూడా ఎంతో స్పష్టమైనటువంటి అవగాహనతో నేను మీకు ఈ విషయాలన్నింటినీ కూడా మీకు తెలియజేస్తుంటున్నాను. కనుక నేను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని, నేను పరిశుద్ధ గ్రంథములో నుండి చూపించేటువంటి ప్రతి రెఫరెన్స్ను మీరు ఆలోచించి చక్కగా మీ యొక్క విశ్వాసములో మీరు బలపడి ప్రభు కొరకు నమ్మకంగా మీరు ముందుకు సాగిపోవాలని ఒక దైవజనుడిగా మీ అందరికీ కూడా మరి తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మరి యొక్క అంశము మనము ధ్యానం చేసుకుందామండి. క్రీస్తు పునరుద్ధానమునకు సాక్షులు. ఆల్రెడీగా థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారు. ఈ థంబ్నెయిల్లో క్రీస్తు పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా ఆ థంబ్నెయిల్లో చిన్నగా కొంచెం అట్లాగా చూపించడం అనేది జరిగింది. కనుక ప్రియులారా, మరి ఏవైతే నేను మీకు చూపిస్తూ ఉన్నానో వాటన్నిటిని కూడా కొంచెం మీరు మనసుంచి వాటిని మీరు యోచించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. సాక్షులుగా ఉన్నవాళ్ళు ప్రవక్తలు, దేవదూతలు, కొంతమంది స్త్రీలు, అపోస్తలులు, ఏర్పరచబడిన వారు చాలామందే ఉన్నారు. వీళ్ళందరిని గురించి మరి ఆ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనం నమ్మడానికి ఏదైతే మరి సాక్ష్యంగా ఉందో దాన్ని మాత్రమే మనం స్వీకరిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ముందుగా మనము ప్రవక్తలను గురించి మనం ఆలోచన చేద్దాం. మోషే ధర్మశాస్త్రములో మోషే మృతులను గూర్చినటువంటి సంగతిని నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ప్రస్తావించాడు. ఈ విషయాన్ని మరలా యేసు ప్రభుల వారు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ సువార్తలన్నిటిలో కూడా మోషే చెప్పినటువంటి ఆ విషయాన్ని మరలా తిరిగి ఆనాటి యూదులతో ఈ విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. మోషే గ్రంథమందలి పొదను గూర్చిన భాగములో మీరు చదవలేదా అనేటువంటి ఈ మాట మనకు మత్తయి సువార్త 22వ అధ్యాయంలోను, మార్కు సువార్త 12వ అధ్యాయంలోను, లూకా సువార్త 20వ అధ్యాయంలోను మనకు కనబడుతుంది. ఈ అధ్యాయాల్లో కొంచెం మీరు మనసుంచి వాటన్నిటిని కూడా మీరు చదవాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అట్లాగే ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దామండి. 14, 15 వచనాలు రెండు అక్కడ కలిసే ఉంటాయి. ఆ 2 వచనాలు కూడా, ఈ 2 వచనాలు కూడా మనం చూద్దామండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రభునందు ప్రియులరా, మనుష్య కుమారుడు ఎత్తబడటానికి, అరణ్యములో మోషే సర్పాన్ని ఎత్తడానికి ఏమి సంబంధం అనుకుంటూ ఉన్నారా? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి వాళ్ళు ప్రవేశించేటప్పుడు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా, దైవజనుడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా సణుగులు వాటన్నిటిని కూడా విని వారి మధ్యలోనికి కొన్ని తాపకరమైనటువంటి సర్పములను దేవుడే వాటికి అనుమతించాడు ఆయన. మరలా పశ్చాత్తాపంతో మోషే దగ్గరకు వచ్చి వాళ్ళు అక్కడ అడుగుతున్నారు, మా కొరకు నువ్వు దేవుణ్ణి వేడుకో, మా మధ్యలో నుండి ఈ తాపకరమైనటువంటి సర్పములను తొలగించినట్లు మా కొరకు ప్రార్థించాలని మోషే అడిగితే, దేవుడు మోషేకి మనవి చేస్తే దేవుడు ఒక విషయాన్ని ఆయనకు తెలియజేశాడు. ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఒక స్తంభం మీద దాన్ని నిలవబెట్టాలన్నాడు. ఎవరైతే ఈ తాపకరమైనటువంటి సర్పము యొక్క కాటును తిన్నవాడు ఆ ప్రతిమను చూసి వాళ్ళు మరణించకుండా వాళ్ళు బ్రతికారు, అంటే జీవించారు వాళ్ళు. ఈ విషయాన్ని ఆయన దేనికి ముడిపెడుతున్నాడంటే ఆయన యొక్క పునరుద్ధానానికి ముడిపెడుతున్నాడు.
ఆ రోజు ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు ఒక ఎత్తైనటువంటి స్థలం మీద ఉన్నటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని చూసి వాళ్ళు ఎలాగైతే వాళ్ళు బ్రతికారో అలాగే అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి అంటే నమ్మారు వాళ్ళు. ఒక విషయం అక్కడ మీరు గమనించాలి. ఏంటి అంటే ఆ ఇత్తడి సర్పాన్ని చూడమన్నాడు, దాన్ని నమస్కారం చేయమని లేదా దాన్ని పూజించమని చెప్పలేదు ఎక్కడ కూడా. ఈ విషయాన్ని కొంచెం మీరు గమనించాలి. మీరు సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మీరు ఈ విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు చదివి ఇంకా మీరు పూర్తిగా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ప్రియులరా. అయితే ప్రియులరా, మరి మనుష్య కుమారుడు ఎత్తబడాలి, ఎత్తబడవలెను అనేటువంటి ఈ మాటను కొంచెం మీరు ఆలోచించండి ప్రియులరా. అరణ్యములో మోషే సర్పమును ఎలాగైతే ఎత్తాడో అదే విధముగా మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దీనికి మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అనే దీనికి రెండు భావాలు ఉన్నాయి ప్రియులరా. ఒకటి ఏంటంటే యేసు సిలువపై పైకెత్తబడవలెను అంటే సిలువ మీద ఆ సిలువ అన్నది పడుకొని కాకుండా దాన్ని నిలవబెట్టాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఆ సిలువ పైన యేసు మరణించాలి. అలా మరణిస్తేనే ప్రతి ఒక్కరిని కూడా తన యొద్దకు ఆయన ఆకర్షించుకుంటాడు అని చెప్పేసి మనకు ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 32, 33 వచనాల్లో మనం చూడొచ్చు ప్రియులరా. అలాగే రెండవది ఏంటంటే యేసు పరలోకమునకు ఎత్తబడాలి అంటే ఆయన మృతుల్లో నుండి లేపబడి తండ్రి కుడిపార్శ్వమునకు ఆయన కూర్చోవాలి అని చెప్పేసి మనకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోను ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోను మనము ఈ సందర్భాలలో యేసు దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడు లేదా కూర్చున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడవచ్చు ప్రియులరా. ఈ రెండు విషయాలు మనకు పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను పోలుస్తూ ఆయన యేసు యొక్క పునరుద్ధానానికి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకొక సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. మరి కీర్తనల గ్రంథంలో దావీదు కూడా యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఆయన మాట్లాడాడు. ఎక్కడ మనం మాట్లాడాడని మనము ఆలోచన చేస్తే 16వ కీర్తనలో ఆయన మాట్లాడి ఉన్నాడు ప్రియులరా. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. అక్కడ కూడా మీరు 16వ అధ్యాయం కీర్తన గ్రంథం మీరు 16వ అధ్యాయం మీరు చదివితే కనుక మీరు ఈ విషయాలన్నీ కూడా ఇంకా కొంచెం మీరు లోతుగా మీరు గమనించవచ్చు. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి. దావీదు చెప్పినటువంటి ఈ విషయాన్ని గురించి పేతురు 2వ అధ్యాయములో తిరిగి ప్రస్తావించాడు ప్రియులరా. పేతురు మాత్రమే కాదండి, మరలా తిరిగి ఇదే విషయాన్ని దావీదు చెప్పినటువంటి విషయాన్ని అపోస్తులుడైనటువంటి పౌలు కూడా 13వ అధ్యాయంలో తిరిగి ప్రస్తావించాడు. ఆయన ఏమని ప్రస్తావిస్తున్నాడంటే నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనీయవు అనేటువంటి మాట అక్కడ కూడా మనకు కనబడుతుంది ప్రియులరా. అంటే పేతురు తన ప్రసంగములోను అపోస్తులుడైన పౌలు తన ప్రసంగములోను దావీదు చెప్పినటువంటి విషయాన్ని గురించి సంఘానికి ఉపదేశం చేస్తున్నాడు. దావీదు అయితే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో ఈ మాటను అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియులరా. మీరు 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయాన్ని మీరు పరిశీలించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అట్లాగే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను ప్రియులరా. ప్రవచన గ్రంథాల్లో యోనా ఉన్నాడు. యోనా ఈ సంఘటన గురించి మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో మనం చూడొచ్చు. యోనా ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు ఆ తిమింగళం కడుపులో ఉన్నాడో మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు ఆ భూగర్భములో ఉండును అనేటువంటి మాట మనకు అక్కడ రాయబడింది ప్రియులరా. యోనా ఎలాగైతే ఆ తిమింగళం కడుపులో ఉన్నాడో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అంటే ఆ సమాధిలో ఉంటాడు ఆయన. ఇది యేసు యొక్క పునరుద్ధానానికి సంబంధించినటువంటి విషయం. అంటే మనము మోషే ధర్మశాస్త్రంలో మనం చూస్తూ ఉన్నాం, కీర్తనల గ్రంథంలో మనం చూసాం, ప్రవచన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం ప్రియులరా. అయితే మరికొన్ని సందర్భాలు కూడా మనకు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. అయితే సమయానుకూలతను బట్టి నేను మీకు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా. అట్లాగే మనము ప్రవక్తలు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని గురించి మనం చూసాం కదా. ఇప్పుడు మనము దేవదూతలు ఆయనను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని గురించి మనం చూస్తాం ప్రియులరా. దేవదూతలు ఇచ్చినటువంటి సాక్ష్యం మనకు ప్రతి సువార్తలో కూడా మనకు కనబడుతుంది ప్రియులరా. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచిన తరువాత
ఆ సమాధి దగ్గరకు కొంతమంది స్త్రీలు వెళ్ళారు ఉదయకాలమునే. వాళ్ళతో ఆయన ఏమంటున్నాడంటే, మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుచూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన తాను చెప్పినట్టే ఆయన తిరిగి లేచాడు అనేటువంటి ఈ పునరుద్ధానానికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని వాళ్ళు ఆ స్త్రీలకు వాళ్ళు తెలియజేస్తున్నారు పిల్లరా. అంటే దేవదూతలు ఒక్కడు కాదు అక్కడ, ఇద్దరు లేదా ముగ్గురు, అంతకంటే ఎక్కువగానే వచ్చే ఉండవచ్చు అక్కడ. అయితే కొంతమంది అని కొన్ని సందర్భాలలో మనకు కనబడుతుంది. ఈ విషయాన్ని కొంచెం మీరు గమనించాలని నేను మీకు ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అయితే యేసు యొక్క పునరుద్ధానానికి సంబంధించినటువంటి విషయం మత్తయి సువార్త 28వ అధ్యాయంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయంలోను, లూకా సువార్త 24వ అధ్యాయంలోను, యోహాను సువార్త 20వ అధ్యాయంలోను, ఈ 4 సువార్తలలో కూడా దేవదూతలు యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కనుక మీరు ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అట్లాగే మరి కొంతమంది స్త్రీలు సాక్ష్యం ఇచ్చారని చెప్పేసి మనం చూస్తున్నాం కదా. ఈ ఆదివారమున తెల్లవారుతున్నటువంటి సమయంలో కొంతమంది స్త్రీలు, అంటే అక్కడ కొంతమంది పేర్లు మాత్రమే ఉన్నాయి. మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమి అనేటువంటి ఈ స్త్రీల పేర్లు కనబడుతున్నాయి. అయితే కొంతమంది స్త్రీలు అని చెప్పుకోవడం చాలా బాగుంటుందేమో, అందుకే నేను అలా చెప్తూ ఉన్నాను. వాళ్ళు సుగంధ ద్రవ్యములు తీసుకొని ఆ సమాధి దగ్గరకు పోతే అక్కడ ఖాళీ సమాధి కనబడుతుంది. ఖాళీ సమాధి మాత్రమే కాకుండా రాయి దొర్లింపబడటం, అక్కడ ఖాళీ సమాధిలో ప్రభు యొక్క దేహం లేకపోవడం, కేవలం నారబట్టలు మాత్రమే వాళ్ళకి అక్కడ కనిపించడం. అక్కడే ఉన్నటువంటి దేవదూతలు ఈ స్త్రీలతో వాళ్ళు అంటున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అన్నటువంటి ఈ విషయాన్ని కూడా మనం ప్రతి సువార్తలో కూడా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు పునరుద్ధానుడు అనేటువంటి విషయాన్ని మోషే ధర్మశాస్త్రంలోను, కీర్తనల గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథాలలోను, దేవదూతలు ఇచ్చినటువంటి సాక్ష్యములోను, అలాగే కొంతమంది స్త్రీలు ఇచ్చినటువంటి సాక్ష్యములోను విన్నవాళ్ళు వీళ్ళేం ఊరికే ఉండలేదండి. ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఇతరులకు వీళ్ళు తెలియజేస్తున్నారు. వీళ్ళు ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అలాగే ఇంకొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఏంటి అంటే, అపోస్తులు యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి వాళ్ళు చాలా దృఢంగా ఖచ్చితంగా వాళ్ళు సాక్ష్యం చెప్పారండి. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు తప్పిపోయాడు. తప్పిపోతే అతని స్థానంలో మరొకరిని వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకోబడిన వాని పేరు మత్తియా. మత్తియా అనేటువంటి అతని పేరిట చీటి వచ్చింది కాబట్టి అతన్ని ఆ 12 మంది అపోస్తులతో కూడా అతను లెక్కింపబడ్డాడు. అపోస్తులుగా పిలువబడడానికి ఒక చిన్న అర్హత ఉంది. ఏంటి అంటే, యేసు యొక్క పరిచర్యలో వాళ్ళు పాలు పొందిన వాళ్ళుగా ఉండాలి. ఆయన చేసినటువంటి పరిచర్యలో పాలు పొందిన వారుగాను, భాగస్థులుగాను వాళ్ళు ఉండాలి. అలా ఉన్నవాళ్ళు మాత్రమే ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి వాళ్ళు సాక్షులుగా ఉంటారు అని చెప్పేసి మనకు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 22, 23 ఈ వచనాల్లో మనం చూడొచ్చు ప్రియులారా. యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికే తప్పిపోయినటువంటి ఒక అపోస్తులుని విషయంలో మరొక అపోస్తులుని వాళ్ళు ఎన్నుకున్నారు. అలా ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే 12 మంది అపోస్తులు, ఈ 12 మంది అపోస్తులు కూడా యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి అన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది ప్రియులారా. కనుక ఈ అపోస్తుల కార్యములో కొన్ని సందర్భాలు నేను మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తున్నాను. అపోస్తుల కార్యములో మనకు 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 3వ అధ్యాయంలో ఒక కుంటి భిక్షకుణ్ణి అపోస్తులు స్వస్థపరిచారు. ఇక్కడ స్వస్థపరిస్తే గనక ప్రతిరోజు కూడా దేవాలయం బయట కూర్చొని అందరిని కూడా వచ్చిపోయేటువంటి వారిని భిక్షం అడిగేటువంటి వాడు ఈరోజు మనతో పాటు దేవాలయంలో ఉండి దేవుణ్ణి మహిమపరచడం మనం చూస్తూ ఉన్నాం కదా అని వాళ్ళంతా కూడా ఆశ్చర్యముతోనూ విస్మయముతోనూ వాళ్ళు అక్కడ అతన్ని వాళ్ళు అక్కడ గమనిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. అయితే ఈ విషయాన్ని అపోస్తులుడైనటువంటి పేతురు ఏం చేస్తున్నాడంటే, ఈ విషయాన్ని 13వ వచనం మీరు చూడండి, 3వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు ఆయన ఎదుట నిరాకరించితిరి.
మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి ప్రియులారా, కొంచెం మీరు ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించండి. అలాగే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా మీరు చూడొచ్చు. అపోస్తలుడు ఇక్కడ యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాల్సినటువంటి విషయం నేను మీకు తెలియజేస్తుంటున్నాను ప్రియులారా. అలాగే మీరు 8వ వచనం చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ దుర్బలునికి 8వ వచనంలో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మల్ని గురించి విమర్శించుచున్నారు కదా. కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు అనేటువంటి ఈ వర్తమానాన్ని వాళ్ళకు తెలియజేస్తున్నారు. అంటే యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి అపోస్తలుడు సాక్ష్యం ఇస్తున్నప్పుడు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అక్కడ. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం, సందర్భం ప్రియులరా. అయితే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. 17వ వచనం చూడండి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేతుము? వారి చేత ప్రసిద్ధమైన ఈ సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. చూస్తున్నారా, యేసు పునరుద్ధానుడైనటువంటి విషయం యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. జరిగినటువంటి ఈ విషయం జరగలేదు అని మనం చెప్పజాలం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆలోచన, అంటే కుట్రపూరితమైనటువంటి ఆలోచన మీరు ఇక్కడ గమనించాలి. ఎవరైతే ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రకటన చేస్తున్నారో వాళ్ళకే మనం చెప్దాం. మీరు ఏ మనిషినితో కూడా ఈ నామమును బట్టి, అంటే యేసును గురించి మీరు ప్రకటించకూడదు, మీరు మాట్లాడకూడదు, మీరు బోధించకూడదు అని చెప్పేసి వాళ్ళని అక్కడ బెదిరించడం అనేది మనము ఈ అధ్యాయంలో, ఈ సందర్భంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే మనం 33వ వచనంలో కూడా మనం చూడొచ్చు. అపోస్తలులు బహుధైర్యము కలిగి యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అలాగే మనం 5వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. 5వ అధ్యాయంలో కూడా మనము 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూద్దామండి. 27వ వచనంలో వారిని తీసుకుని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. చూస్తున్నారా, వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళు మర్చిపోలేదు. అంటే మేమే నేరస్తులని మీరు రుజువు చేయాలనుకుంటున్నారా? మేము యేసు నామమును బట్టి మీరు బోధించకూడదని మీకు ఖండితముగా మేము మీకు ఆజ్ఞాపించలేదా? ఏం మీరు మర్చిపోయారా ఈ విషయాలన్నీ కూడా అని వాళ్ళను బెదిరించడం మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులరా. ఒక సందర్భాన్ని ఇదే అధ్యాయంలో ఇంకొక సందర్భం రాయబడింది ప్రియులరా. గమలీయేలు అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు ఇక్కడ. ప్రజలందరి వలన ఘనత పొందినవాడి అయిన, ధర్మశాస్త్రోపదేశకుడి అయిన, పరిసయ్యుడిగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఇతని పాదాల చెంత కూర్చొని ధర్మశాస్త్రాన్ని అభ్యసించాడు. ఆయన ఇతను ఏమని ఒక ఆలోచన చెప్తున్నాడంటే, ఈ ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏమని ఆలోచన చెప్తున్నాడంటే, దూదా అనేటువంటి వాడు, అంటే ఈ దినములకు మునుపు దూదా అనేటువంటి వాడు తాను ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు కొంతమందిని, ఒక 400 మందిని తన పక్షముగా చేర్చుకొని తిరుగుబాటు
తిరుగుబాటు చేయడం అన్నది ఇతను ప్రేరేపించినట్లుగా మనము ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. అంటే ఈ వచనాలన్నీ కూడా మనం ఎక్కడ చూడొచ్చు అంటే 33వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్నటువంటి ఈ సందర్భాల్లో ఈ వచనాలన్నింటిలో కూడా మీరు చూడవచ్చు. అయితే వాడు చంపబడ్డాడు. వాడు చంపబడిన తర్వాత వానికి లోబడిన వాళ్ళందరూ కూడా చెదిరిపోయినారు. ఇంకొక సందర్భాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నాడు. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయైనటువంటి ఒక యూదా, అతని పేరు యూదా, ఇతను కూడా ఏం చేశాడంటే తనతో కూడా ప్రజలను తిరుగుబాటు ప్రేరేపించాడు. అంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం ఏంటో అతను ప్రేరేపిస్తున్నాడు. తర్వాత అతను కూడా ఏమయ్యాడంటే అతను చంపబడ్డాడు. తర్వాత వానికి లోబడిన వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు అని చెబుతూ యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి బోధిస్తున్నటువంటి అపోస్తలుల విషయంలో ఇతను చాలా తెలివిగాను తన జనాంగాన్ని అందరినీ కూడా ఒప్పిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులరా, ఏమని చెప్తున్నాడంటే మనుషుల వలన కలిగినదా, అది మనం చెప్పకనే, మనం ఏం చేయకుండానే అది సమసిపోతుంది. అందుకే ఒక 2 ఉదాహరణలు చూపిస్తున్నాడు ఆయన. దూదాను గురించి, గలిలయైనటువంటి యూదాను గురించి, వీళ్ళిద్దరిని ఉదాహరణగా చూపిస్తున్నాడు ఆయన. వాళ్ళిద్దరూ చంపబడిన తర్వాత సమాజం అంతా కూడా వానికి లోబడిన వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. అంటే వాళ్ళకి కనబడటమే లేదు. ఇంకా ఈ అపోస్తలుల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుందేమో. దేవుని వలన జరిగినటువంటి కార్యం అయితే గనక మీరు దాన్ని వ్యర్థపరచలేదు. మనుషుల వలన కలిగినదా, అది వ్యర్థమైపోతుంది అని చెప్పడానికి ఒక 2 ఉదాహరణలు ఆయన చూపిస్తున్నాడు. ప్రియులరా, ఇక్కడ మీరు ఈ విషయాలన్నీ కూడా కొంచెం మీరు గమనించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రియులరా, కనుక ప్రియులరా, ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను తలంచుచున్నాను. మీరు 40వ వచనం చూడండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయమును ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచూ ఉండిరి. ఈ సందర్భాలన్నింటిలో కూడా మనం ఏం చూస్తున్నామంటే అపోస్తలులు బహుధైర్యంగా ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే సంఘము ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంఖ్య అన్నది ఏమవుతుందంటే విస్తరిస్తూ ఉంది. ఇది అన్యజనులు సైతం యేసు యొక్క పునరుద్ధానాన్ని అంగీకరించారు. అపోస్తుల కార్యములు మీరు 10వ అధ్యాయంలో మీరు ఈ విషయాన్ని మీరు చూడవచ్చు. ప్రియులరా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మీరు ఈ విషయాన్ని మీరు చూడవచ్చు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూద్దామండి. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున